రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి 2026 పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకోవడానికి వీలుగా హాల్ టికెట్లపై QR కోడ్ను ముద్రించారు. ఈ QR కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో, ఎంత టైం పడుతుందో డిస్ప్లే అవుతాయి. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉంటుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించి ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:40 వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లోకి ఉదయం 8:30కే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈసారి పరీక్షలకు 1 నిమిషం నిబంధన ఎత్తివేసింది. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను గరిష్టంగా అరగంట వరకు అనుమతిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తామని అధికారులు తెలిపారు. చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకుండా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజు విద్యార్థులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. ఇక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.